జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ కామెంట్స్. తనను విశాఖ నగర అధ్యక్షుడిగా నియమించిన పవన్ కళ్యాణ్ నాగబాబుకి ధన్యవాదాలు. వారి అంచనాలు మించి పని. అన్ని వార్డుల్లో తిరిగి పార్టీ పటిష్టం. అందరి భాగస్వామ్యంతో పని. పార్టీ ఆశయాలు, విధానాలు ప్రజల్లోకి తీసుకువెళతాను. ఉమ్మడి అభ్యర్థుల విజయానికి కృషి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీ పటిష్టం. అందాల విశాఖ నగరం అభివృద్ధికి పవన్ కంకణం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. సీఎం జగన్ హయాంలో విశాఖ అభివృద్ధి, భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం కాదు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక నిర్మాణం చేస్తాం. పండగ తర్వాత వైసీపీ ఖాళీ చేస్తాం. జీవీకి చైర్మన్ పదవి ఇచ్చారు. ధనుంజయ రెడ్డి స్నేహితుడు, రైట్ హ్యాండ్. ఎంవీవీ, జీవీ వైసీపీకి 2 రత్నాలు. ఉత్తరాంధ్ర విశాఖకు ఈ 2 రత్నాలు మాత్రమే. వైసీపీలో కాశీ చేరారు. గంటా బినామీ కాదా? కాశీ మరి బినామీని ఎలా చేర్చుకున్నారు? జీవీ పార్టీ జెండా మోసాడా? వైసీపీ ఆఫీస్కి వచ్చారా? ఒక్క ధర్నాకు వచ్చాడా? విశాఖలో బిల్డర్లు ఏడుస్తున్నారు. ఎంవీవీ, జీవీ సెటిల్మెంట్ సైట్లు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ప్రసాద్ రెడ్డి 3వ రత్నం. ఈ రత్నం వల్లే వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు దూరమయ్యారు. పండుగ తర్వాత ప్రణాళిక తయారు చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేస్తున్నామని నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. 100% మేము అది చేసి తీరుతామని తెలియజేస్తాం. కాకపోతే ముఖ్యంగా ఇవాళ ఎవరో ఇప్పుడే ఒక ప్రెస్ సోదరులు అడిగారు, జీవీ గారిని వేరా చైర్మన్గా చేస్తున్నారు అని. మరి నాకు కూడా తెలియదు, మరి చేస్తున్నారేమో ఆయన. ఎందుకంటే ఆయనకి ధనుంజయ రెడ్డి గారి మంచి ఫ్రెండ్. నాకు ధనుంజయ రెడ్డి గారు ఎవరు మంత్రులు కూడా ఎవరు అపాయింట్మెంటు, నేను ఏం చెప్తే చేస్తాడు. ధనుంజయ రెడ్డి నా రైట్ హ్యాండ్ అని చెప్పేసి చెప్తా ఉంటాడు. అయినా వచ్చాము, ఆశ్చర్యపడే అవసరం లేదు. ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు. హైగ్రీవాన్ని టేక్అవుట్ చేశాడు. ఇవాళ విశాఖపట్నంలో మంచి పిల్లలుగా ఉన్నారు. మరి విశాఖపట్నానికి 2 ఆనుముత్యాలు. ఒకరు నిర్మించినటువంటి నవరత్నాలలో 2 రత్నాలు ఇది. ఈ 2 రత్నాలకి ఇచ్చిన ప్రయారిటీ ఎక్కడ ఎవరు? ఈ 2 రత్నాలే విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్ర కూడా. ఈ 2 రత్నాలు ఏం చెప్తే జరుగుతుంది. ఆశ్చర్యపడే అవసరం లేదు. వేరాశ్చర్యమైన అవ్వచ్చు, లేకపోతే మరి ఎలాగిస్తారు నాకు అర్థం అవ్వలేదు. ఒక సందర్భంలో పెద్ద విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల కాశీ విశ్వనాథ్ని జాయిన్ చేసుకోమంటే ఈ వీసీ గారు, మాజీ వీసీ గారు ప్రసాద్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నన్ను ఆయన ముందే. కాశీ గారు, జీవి గారు రైట్ హ్యాండ్, వీళ్ళిద్దరు గంటా గారి బినామీలు అన్నారు. మరి ఇవాళ జీవి గారు మరి గంటా బినామీ కాదా? ఇవాళ అదే ఆయన ఉన్న మాటలే కదా, వాళ్ళిద్దరు ఒకటే అన్నారు కదా. అంటే ఏంటి అర్థం? 10 రోజుల తర్వాత ఈయన దగ్గరికి వెళ్ళే వరకు బినామీలు కాకుండా అయిపోయారు. అంటే దాని అర్థం ఏంటి? వీసీ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు రాజకీయాల్లో? ఇదే కాశీ వాళ్ళు టీడీపీ బినామీలు, ఈయన కూడా బినామీ అన్నారు. మరి ఇవాళ ఆ బినామీకి ఏ విధంగా రేణా ఇస్తారు? నేను చెప్పారు కదా, మిమ్మల్ని నమ్ముకొని మీరు వస్తున్నారంటే కోర్టు తగలెట్టి మీరు వస్తున్నారంటే ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసిన భోగాపురం శ్రీనివాసరాజు గారు ఉన్నారు. పాపం ఆయనకి ఇవ్వండి అన్న అవకాశం ఉంటే, లేకపోతే ఇక్కడ శ్రీకాంత్ రాజు ఉన్నారు, ఆయనకి ఇవ్వండి అన్న. మీకోసం దీనికి కష్టపడ్డారు. ఈ జీవి అన్న వ్యక్తి ఎప్పుడైనా ఒక జెండా పట్టుకున్నాడా? ఎప్పుడన్నా పార్టీ ఆఫీసులు ఉన్నాడా? ఎక్కడన్నా కనిపించాడా? ఏ రోజైనా మనం చూసామా? ఒక ధర్నాలో పాల్గొన్నాం. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండాకి రంగులు తెలుసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కనిపించాడా? ధనుంజయ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడము, విశాఖపట్నం రావడము, సీఎంఓకి రావడం, విశాఖపట్నం, అలాంటి వ్యక్తులకి ఇస్తే ఆ పార్టీలో ఉన్న నాయకులు ఆత్మధైర్యం దెబ్బతింటుంది. ఇప్పటికే అందరూ జారిపోతూ ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తే ఉన్నోళ్ళు కూడా జారిపోతారు. అలాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు పొలిటికల్ పార్టీలకు ఇవ్వాలనుకుంటే అలాంటి వ్యక్తులకు ఇవ్వద్దన్నా. కష్టపడిన చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇవాళ ఆ పార్టీ కొద్దిగా నిలబడుతుంది. లేకపోతే ఉన్నోళ్ళు కూడా పోతారన్నా.
దయచేసి అలాంటి వ్యక్తుల్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఆయన ఒక మీడియేటర్గా తప్ప ఏ రోజు పార్టీ జెండాలు పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తికి ఇవాళ ఇస్తే విశాఖపట్నంలో ఉన్న సెటిల్మెంట్ సైట్లు అన్నీ కూడా దోసుకొని ఇవాళ గజం ఎస్ఎఫ్టీ 6,000 ఉంటే 4,000కి అమ్ముతున్నారు. ఇవాళ మేము అమ్మే పరిస్థితి లేదు. మేము బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళు సెటిల్మెంట్ సైట్తో ఇలాగ అమ్మేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అన్న ఆ బిల్డర్ని చూసైనా సరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి నిర్ణయాలు కానీ తీసుకుంటే ఇక్కడ ఉన్న బిల్డర్స్ కానీ కన్సల్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారన్న. దయచేసి వాళ్ళ ఆగడాల్ని అడ్డుకట్టి వేయండి. లేదంటే వాళ్ళ బిల్డర్స్ చాలా నష్టపోతారు. బిల్డర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ జనసేన అభ్యర్థులే ముందుకు వస్తారు. జనసేన అభ్యర్థులు ప్రకటిస్తారు. మీకు ఎటువంటి సందేహం లేదు. కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అతి త్వరలోనే చూడబోతారు. జనసేన ఎందుకంటే ఆయన సీఎం చేయడానికి మా అందరి లక్ష్యం. మేమందరం వాళ్ళ పార్టీలోకి రావడానికి ఒక అభిమానిగా మేమందరం రావడానికి కారణం ఆయన సీఎంగా చేయడమే. ఒకరోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేశారా? ఇలా చూస్తూ పోతూ ఉన్నాడు. అలాగే చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతున్నారు. ఎక్స్పెక్ట్ చేశారా? రేపు ఆ పిసిసి ప్రెసిడెంట్ అవ్వబోతుంది. మీకు అందరికీ తెలుసు కదా. రాజకీయాల్లో అప్పుడే వణికి స్టార్ట్ అయిపోయింది కదా. అందుకే చెప్తా ఉన్నాం, నమ్మిన వాళ్ళని మోసం చేస్తే మనకే తగిన పాలు ఎంత గట్టిగా ఇస్తావో అంత స్పీడ్గా మళ్ళీ వెనక్కి వస్తున్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. 10 రోజులు మీరు ఏడబోయే రోజులు వస్తున్నాయి. మేము ఏడుస్తాం, మీరు ఏడబోతున్నారు. అంతే తేడా. తక్కువ రోజులే 60 days, 90 days, 50 days అంతే. దెబ్బకు దెబ్బ ఆటోమేటిక్గా కనపడబోతుంది. కళ్ళ ముందే కనపడబోతుంది. దయచేసి ఇంతకుముందు ఒకప్పుడు మనం చేసిన పాపాలు పిల్లలకు తగిలితే ఇంకో తగలేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మనం చేసినవి ఇప్పుడు ఇమ్మీడియట్గా మనకే తగిలేస్తున్నాయి. సో బరాయించిన కష్టం ఉంటుంది. కాబట్టి మేము బరాయించిన పెయిన్ అది త్వరలో వాళ్ళు బరాయించబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. మీరు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరు పార్టీ నిలబెట్టారు, ఎవరు పార్టీ కోసం ఆందోళించారు అన్న విషయం విశాఖపట్నం ప్రజలకు తెలుసు. మీ అందరికీ తెలుసు. నేను పార్టీలో ఉన్న రోజులు పార్టీ కోసం పనిచేశాను. ఇంకొక ఆలోచన కూడా నాకు ఉండేది కాదు. 24/7 జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశాను. ఎటువంటి డౌట్ లేదు. ఏదో వాళ్ళు వెళ్ళారు కాబట్టి సుబ్బారెడ్డి అన్న కూడా తెలుసు పార్టీకి నేను ఏ విధంగా కష్టపడ్డాను. ఇదే ఇంటికి సుబ్బారెడ్డి అన్న వృద్ధాలు రావడం జరిగింది. నేను పార్టీకి పనిచేయను అయితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అవసరం లేదు, సుబ్బారెడ్డి గారు నా దగ్గర అవసరం లేదు, సజ్జల్ గారు నా దగ్గర అవసరం లేదు, కరుణాకర్ రెడ్డి గారు నా దగ్గర అవసరం లేదు. నేను పనిచేస్తాను కాబట్టే వాళ్ళందరూ కూడా నా ఇంటికి వచ్చి నన్ను బదిలాడి తీసుకెళ్ళేంత పార్టీలోకి నేను వస్తానని కూడా చెప్పలేదు. నేను చెప్పాను వాళ్ళ ప్రజలు తట్టుకోలేక నేను ఆ రోజు కష్టం నిర్ణయం తీసుకున్నాను తప్ప నేనైతే నేను జాయిన్ అవుతాను కూడా అడగలేదు. అది కూడా మీకు గుర్తు చేస్తాను. పెద్ద పెద్ద టికెట్లు ఆశించే వాళ్ళకైతే మాత్రం కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే క్యాడర్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యం. వార్డు స్థాయి నాయకులు బూత్ లెవెల్ నుంచి పూర్తి స్థాయిలో నిర్మించడమే పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి పార్టీలోకి మీరు చూస్తారు, మీరు ఎవరు ఊహించిన విధంగా పార్టీలకు జాయినింగ్స్ ఉంటాయి. 20 నుంచి 30 తారీఖులో చాలా ఎక్కువ మందిని జనసేన పార్టీలో మేము జాయిన్ చేయబోతాను. జిల్లా నుంచి ఇతర జిల్లాలలో కూడా ఉన్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా మేము వాళ్ళని అప్పచెప్పి పార్టీ బలోపేతాన్ని పూర్తి స్థాయిలో చేస్తాం. టికెట్లు ఎవరికైతే ఇస్తారో అది వెలగపూడిగా ఇస్తారా లేకపోతే ఎంబీకి ఇస్తారా, ఎవరికి ఇస్తారా పక్కన పెడితే ఎవరికి ఇచ్చినా కూడా కలుపుకొని వెళ్ళి 100% మా నిజాయితీ మీరు సంక్షించవసరం లేదు. మా గురించి మీకు తెలుసు. 100% వాళ్ళ గెలుపు కోసం బ్లడ్ పెట్టి పనిచేస్తాం. అది ఎవరికన్నా ఇవ్వనివ్వండి టికెట్స్. అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా పార్టీ కోసం అర్థంగా పనిచేస్తారు. కాబట్టి నిర్ణయాలు వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం ధోరణి ఆ పార్టీ ఉంది. కాబట్టి ఎవరైనా కన్నా ఇన్ని రోజులు చేసినా ఎంత ఇబ్బందులు పడినా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మంచిగా మాట్లాడితే ఏదైనా జరుగుతుంది. వాళ్ళ నిర్ణయాల వల్లే ఇవాళ కార్మికులు కానీ లేకపోతే పారిశ్రామిక కార్మికులు కావచ్చు, లేకపోతే అంగన్వాడీలు కావచ్చు, లేకపోతే టీచర్స్ కావచ్చు, ఈ ప్రతి ఒక్క ఎంప్లాయ్ కూడా సఫర్ అవుతుంది. అదే మమ్మల్ని పట్టించుకోవాలన్న విషయం మీదే ఎక్కువగా ఇవాళ ఆత్మ అశ్వాసం అంటూ చూసారా. అవి దెబ్బతింటున్నాయినే కదా ఈ రాష్ట్రం కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఒక్క విషయంలోనే ఇప్పుడు అందరూ కూడా వరి అవుతూ ఉన్నారు. అది పట్టించుకొని కరెక్ట్ నిర్ణయం తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఈజీగా ఆటోమేటిక్గా
పదవుల కోసం ఆశించే మీరు ఉన్నారు తప్పితే పార్టీ కోసం కాదు. అలాంటి వాళ్ళు లేకపోయినా పర్వాలేదని సుబ్బారెడ్డి చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఎవరు పదవుల కోసం ఆశిస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు, ఎవరు పార్టీల కోసం పనిచేస్తున్న విషయం విశాఖపట్నం ప్రజలకు తెలుసు. నేను అడుగుతా ఉన్నా సుబ్బారెడ్డి అన్నా, మీరు ఏ పదవి తీసుకోకుండా ఉండండి. మీరెందుకు టికెట్ తీసుకున్నారు, మీరెందుకు రేపు రాజ్యసభ తీసుకుంటున్నారు? పదవుల కోసం ఆశించి కాకపోతే పండ్లకు రాజకీయాలకు వస్తామా? ఖచ్చితంగా పదవుల కోసమే వస్తాం. మీరు ఇంకా అమాయకంగా మాట్లాడుతున్నారు, నేనేం చెప్పలేదు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే చాలు అని వస్తారు ఎవరైనా. ఆయన సీఎం అవ్వాలి, మేము ఎమ్మెల్యే అవ్వాలని వస్తాం. అలా కాకుండా మీలాగా పదవుల కోసం వచ్చేవాళ్ళు వద్దంటే నువ్వు పదవి తీసుకొని మానేసిగా. 2 టర్మ్లు ఎందుకు టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు మీరు? మళ్ళీ రాజ్యసభ ఎందుకు తీసుకుంటారు? మానేయండి. మీరు పదవుల కోసం కాదు కదా ఇలాంటి మాటలు మాట్లాడే ఇలాగ అయిపోతా ఉన్నాడు. రాజకీయాలకు వచ్చాడు పదవి ఆశించే వస్తాడు.